హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ డేఎస్ఎస్ సిరీస్ విత్ పైథాన్. మనం లింక్డ్ లిస్ట్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: సింగిల్ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్ అండ్ సప్లై లింక్డ్ లిస్ట్. ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈ వీడియోలో మనం డబ్లీ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సింగిల్ లింక్డ్ లిస్ట్లో మనకి నోడ్లో డేటా ఉంటుంది అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క పాయింటర్ ఉంటుంది, రైట్? అదే డబ్లీ లింక్డ్ లిస్ట్లో నోడ్లో డేటా ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క పాయింటర్ ఉంటుంది అండ్ ప్రీవియస్ నోడ్ యొక్క పాయింటర్ కూడా ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్. మనం నోడ్లో ప్రీవియస్ నోడ్ యొక్క పాయింట్ అని కూడా సేవ్ చేస్తాం కాబట్టి డిలీషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో మనం బోత్ డైరెక్షన్స్లో ట్రావెల్స్ చేయొచ్చు, ఫార్వర్డ్గా అండ్ బ్యాక్వర్డ్గా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. లెట్స్ సీ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్. మనం దీంట్లో ప్రీవియస్ నోడ్ యొక్క పాయింటర్ కూడా సేవ్ చేస్తాం కాబట్టి వీ నీడ్ ఎక్స్ట్రా మెమరీ. అలానే ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ దాన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది చాలా ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ డబ్లీ లింక్డ్ లిస్ట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. క్లియర్? అండ్ దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనకి డేటా ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క పాయింటర్, అలానే ప్రీవియస్ నోడ్ యొక్క పాయింటర్. సో ఇలా మనం ఒక డబ్లీ లింక్డ్ లిస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్. ఇక్కడ 4 నోడ్స్ తీసుకున్నాను విత్ ద వాల్యూస్ 10, 20, 30, 40. ఫస్ట్ నోడ్ విల్ ఆల్వేస్ పాయింటింగ్ టు హెడర్ పాయింటర్ అండ్ ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ అనేది ఎప్పుడు నల్లే ఉంటుంది ఆర్ నన్. ఎందుకంటే ఫస్ట్ నోడ్ ముందు ఇంకా ఏ నోడ్స్ ఉండవు కదా, సో ఎప్పుడు కూడా అది నల్గానే ఉంటుంది. అండ్ ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ విల్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ నోడ్. సెకండ్ నోడ్ అడ్రస్ ఇక్కడ ఏముంది? 250. అందుకే ఇక్కడ మనం 250 ఇచ్చాం, రైట్? అండ్ ఇప్పుడు సెకండ్ నోడ్ చూడండి, సెకండ్ నోడ్లో ప్రీవియస్ పాయింటర్ ఏది హోల్డ్ చేస్తుంది? ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఫస్ట్ నోడ్ అడ్రస్ ఏంటి? 102. సో అదే మనం ఇక్కడ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ పాయింటర్ విల్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ ఇక్కడ ఏముంది? 467. సో అదే మనం ఇక్కడ నెక్స్ట్ పాయింటర్లో ఇచ్చాం. సేమ్ అలానే మనం నోడ్స్ అనేవి కనెక్ట్ చేస్తాం ఇన్ డబ్లీ లింక్డ్ లిస్ట్. అండ్ లాస్ట్ నోడ్లో నెక్స్ట్ పాయింటర్ విల్ ఆల్వేస్ నల్ ఆర్ నన్ యాజ్ లైక్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఎందుకంటే ఇంకా లాస్ట్ నోడ్ అది అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఇంకే నోడ్స్ ఉండవు కదా, సో నెక్స్ట్ పాయింటర్ ఎప్పుడు కూడా నల్లే ఉంటుంది. ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ నల్, అలానే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ నల్ ఉంటుంది ఇన్ డబ్లీ లింక్డ్ లిస్ట్. క్లియర్గా అర్థమైంది కదా ఎగ్జాంపుల్? నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ డబ్లీ లింక్డ్ లిస్ట్. యాజ్ లైక్ సింగిల్ లింక్డ్ లిస్ట్, దీంట్లో కూడా మనకి ఇన్సర్షన్, డిలీషన్ అండ్ ట్రావెల్సల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఇన్సర్షన్ అండ్ ట్రావెల్సల్ ఈ 2 ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇన్సర్షన్ ఆపరేషన్లో కూడా మనకి 3 ఉంటాయి: ఇన్సర్ట్ ఏ నోడ్ ఎట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఏ నోడ్ ఇన్ మిడిల్, ఇన్సర్ట్ ఏ నోడ్ ఎట్ ఎండ్. మనం ఈ వీడియోలో ఇన్సర్ట్ ఏ నోడ్ ఎట్ ఎండ్ అండ్ బిగినింగ్ ఈ 2 ఆపరేషన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. వాటికి కోడ్ కూడా రాద్దాం. క్లియర్? నౌ లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ ఏ నోడ్ ఎట్ బిగినింగ్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 10, 20, 30 3 నోడ్స్ తీసుకున్నాం. ఇప్పుడు 40 అనే ఒక నోడ్ని బిగినింగ్లో మనం యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయొచ్చు? ఇక్కడ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఉంది కదా, సో దీంట్లో మనం ఫస్ట్ హెడర్ పాయింటర్ విల్ ఆల్వేస్ పాయింట్ టు ఫస్ట్ నోడ్. ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏముంది? 102. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సెల్ఫ్ డాట్ హెడ్ విల్ ఆల్వేస్ పాయింట్ టు ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 102 కాబట్టి 102ని మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ ఉంది కదా, నల్ అనేది, ఇప్పుడు ఇంకా నల్ ఉండకూడదు, బికాస్ మనం బిగినింగ్లో ఇంకొక నోడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రీవియస్ పాయింటర్ని మనం న్యూ నోడ్ యొక్క అడ్రస్తో ఫిల్ చేయాలి. న్యూ నోడ్ అడ్రస్ ఏంటి? 510. దాంతో మనం ఫిల్ చేస్తాం అండ్ ఫైనల్గా హెడర్ పాయింటర్ని న్యూ నోడ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇలా మనం ఒక నోడ్ని బిగినింగ్లో యాడ్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. సో ఫస్ట్ మనం నోడ్ని క్రియేట్ చేయాలి కదా. ఫర్ దట్ లెట్స్ క్రియేట్ ఏ క్లాస్ కాల్ నోడ్. ఇనిట్ మెథడ్ని తీసుకుందాం, డెఫ్ ఇనిట్. ఇక్కడ డేటా అనే పారామీటర్ని తీసుకుందాం. సో ఇక్కడ ఈ డేటా పారామీటర్ ఏంటి? నోడ్ యొక్క వాల్యూ. నౌ సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా, అలానే సెల్ఫ్ డాట్ ప్రీవియస్. మనకి నోడ్లో, మనకి డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ నోడ్లో ప్రీవియస్ పాయింటర్ అండ్ నెక్స్ట్ పాయింటర్ రెండు కూడా ఉంటాయి కదా. ఫర్ దట్ సెల్ఫ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు యాజ్ ఆఫ్ నౌ లెట్స్ టేక్ ఇట్ యాజ్ నన్, అలానే సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. ఓకే, ఇలా మనం ఒక నోడ్ని క్రియేట్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ ఏ నోడ్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. ఇక్కడ నేను పైథాన్ ట్యూటర్లో పేస్ట్ చేస్తున్నాను. లెట్స్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. నోడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను ఈక్వల్ టు నోడ్ ఆఫ్ 10. 10 వాల్యూని పంపిస్తున్నాం. అలానే నోడ్ 1 అనే ఇంకొక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాం, అగైన్ 20 అనే వాల్యూని పంపిస్తున్నాం. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తుంది, ఇట్ విల్ కాల్ నోడ్ క్లాస్. ఇనిట్ మెథడ్కి వెళ్ళింది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? డేటా. ఫస్ట్ డేటా ఏం పాస్ చేసాం? 10 కదా, సో ఇట్ విల్ క్రియేట్ ఏ నోడ్ విత్ ద వాల్యూ 10.
చూసారా నోడ్ క్రియేట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఈస్ నన్ బికాస్ వీఆర్ నాట్ కనెక్టింగ్ టు ఎనీ నోడ్స్, రైట్? మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ని కాల్ చేస్తుంది. నోడ్ క్లాస్కి వెళ్ళింది. ఇనిట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అగైన్ 20 నన్ ఇలా మనం నోడ్స్ని క్రియేట్ చేసాం ఇన్ డబ్ల్యూ లింక్ లిస్ట్. అర్థమైందా డబ్ల్యూ లింక్ లిస్ట్ నోడ్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అనేది? నౌ లెట్స్ క్రియేట్ ఎ క్లాస్ ఫర్ డబ్ల్యూ లింక్ లిస్ట్. క్లాస్ డబ్ల్యూ లింక్ లిస్ట్. ఇక్కడ కూడా ఇనిట్ మెథడ్ని ఫస్ట్ తీసుకుందాం. డెఫ్ ఇనిట్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు నన్. ఇక్కడ మనం హెడర్ పాయింటర్ని తీసుకున్నాం. హెడర్ పాయింటర్ని మనం ఎందుకు తీసుకుంటాం? లింక్డ్ లిస్ట్ నేను ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో చెప్పాను. నోట్స్ అనేవి మనకి ర్యాండమ్గా ఉంటాయి, లైన్గా ఉండవు, సీక్వెన్షియల్గా ఉండవు, రైట్? లింక్డ్ లిస్ట్లో యూజింగ్ పాయింటర్స్ మనం ఒక్కొక్క నోడ్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం, రైట్? బట్ ఫస్ట్ నోడ్ యొక్క పాయింటర్ మనకి ఎక్కడుందో తెలియకపోతే రిమైనింగ్ నోడ్స్కి మనం ఎలా ట్రావర్స్ అవ్వగలం? సో ఆ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం హెడర్ పాయింటర్కి కనెక్ట్ చేస్తామన్నమాట. సో హెడ్ విల్ ఆల్వేస్ హోల్డ్ ఫస్ట్ నోడ్ అడ్రస్. దానికోసం మనం ఇక్కడ హెడర్ పాయింటర్ని తీసుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ హెడర్ పాయింటర్ ఈస్ నన్. దట్ మీన్స్ దెర్ ఈస్ నో లింక్డ్ లిస్ట్. హెడర్ పాయింటర్ నన్గా ఉంది అంటే దట్ మీన్స్ అక్కడ ఇంకా లింక్డ్ లిస్ట్ క్రియేట్ అవ్వలేదు అని దాని మీనింగ్. అర్థమైందా హెడర్ పాయింటర్ ఎందుకు తీసుకున్నామో అనేది? నౌ ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ ఇన్సర్ట్ ఎ నోడ్ అట్ బిగినింగ్, రైట్? ఇన్సర్ట్ అట్ బిగినింగ్ సెల్ఫ్. ఇక్కడ కూడా మనం డేటాని పాస్ చేయాలి కదా. న్యూ డేటా అనే ఒక పారామీటర్ తీసుకుంటున్నాం. ఫస్ట్ నోడ్ని మనం క్రియేట్ చేయాలి. ఫర్ దట్ లెట్స్ క్రియేట్ ఎ వేరియబుల్ కాల్ న్యూ నోడ్. నోడ్ క్లాస్ని మనం కాల్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి నోడ్ క్రియేట్ అవుతుంది, రైట్? ఇక్కడ మనం డేటా ఇవ్వాలి కదా. ఏం డేటా ఇస్తాం? ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ అ పారామీటర్ ఆఫ్ న్యూ డేటా. దీంట్లో మనం ఇచ్చిన డేటా ఉంటుంది, దాన్ని ఇక్కడ నోడ్ క్లాస్కి పంపిస్తున్నాం. ఈ లైన్తో మనకి న్యూ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నౌ ఇక్కడ మనం 2 కండిషన్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్, ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. లింక్డ్ లిస్ట్ ఎంప్టీ అని మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక చెప్పినట్టు హెడర్ పాయింటర్ నన్ అంటే దట్ మీన్స్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని. లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉంటే మనం క్రియేట్ చేసిన న్యూ నోడ్ అనేది డైరెక్ట్గా హెడర్ పాయింటర్కి పాయింట్ అవుట్ చేయడమే, రైట్? ఫర్ దట్ లెట్స్ టేక్ ఎన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్. సెల్ఫ్ డాట్ హెడ్ నన్ అంటే దట్ మీన్స్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని. సింపుల్గా మనం సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ వీ క్యాన్ రిటర్న్ దిస్. రిటర్న్ ఉంటే దీని తర్వాత ఇంకా ఏ లైన్స్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ అవ్వ. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేసాం. నౌ ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ దెన్ వీ నీడ్ టు ఇన్సర్ట్ న్యూ నోడ్ అట్ బిగినింగ్, రైట్? ఇందాక చెప్పినట్టు న్యూ నోడ్ అంటే క్రియేట్ చేసిన నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ని మనం సెల్ఫ్ డాట్ హెడ్తో పాయింట్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ ప్రీవియస్ అంటే ఫస్ట్ నోడ్ విచ్ ఈస్ పాయింటింగ్ టు హెడర్ నోడ్. ఆ ప్రీవియస్ పాయింటర్ని మనం న్యూ నోడ్తో అప్డేట్ చేస్తాం. అలానే సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. క్లియర్? నౌ లెట్స్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. డిఎల్ఎల్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ క్లాస్ని మనం కాల్ చేసాం. నౌ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ లెట్స్ కాల్ దిస్ మెథడ్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. 10 అనే వాల్యూని పాస్ చేద్దాం. అలానే ఇంకొకసారి కూడా మెథడ్ని కాల్ చేసి 20 అనే నోడ్ని క్రియేట్ చేద్దాం. 20. ఫైన్. లెట్స్ కాపీ దిస్, పేస్ట్ ఇన్ పైథాన్ ట్యూటర్. పైథాన్ ట్యూటర్లో పేస్ట్ చేద్దాం. ఎడిట్ దిస్ కోడ్, క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ నోడ్ క్లాస్లో ఇనిట్ మెథడ్ ఉంది అండ్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ క్లాస్లో ఇనిట్ మెథడ్ అండ్ ఇన్సర్ట్ అట్ బిగినింగ్, ఈ 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ హెడర్ పాయింటర్ కూడా క్రియేట్ అయిపోయింది, రైట్? నౌ ఇన్సర్ట్ అట్ బిగినింగ్ ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. ఈ మెథడ్కి వెళ్ళింది, ఇన్సర్ట్ అట్ బిగినింగ్ మెథడ్కి వెళ్ళింది. సో ఇక్కడ ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇట్ విల్ కాల్ నోడ్ క్లాస్. నెక్స్ట్ చూసారా నోడ్ క్లాస్కి వెళ్ళింది. ఇట్ విల్ క్రియేట్ ఎ నోడ్ విత్ ద వాల్యూ 10. సో నోడ్ కూడా క్రియేట్ అయిపోయింది, హెడర్ పాయింటర్ కూడా క్రియేట్ అయిపోయింది. నౌ 12th లైన్కి వచ్చింది. ఇప్పుడు చెక్ చేస్తుంది. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్. సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్. ఎస్, సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్ బికాస్ ఇంకా మనం ఈ క్రియేట్ చేసిన నోడ్ని మనం కనెక్ట్ చేయలేదు హెడర్ నోడ్కి. సో యాజ్ ఆఫ్ నౌ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. సో సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్. ఎస్. సో
ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, ఇట్ విల్ గో ఇన్సైడ్ ఇఫ్ కండిషన్. ఇక్కడ ఏమి ఇచ్చాం, సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ న్యూ నోడ్, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్, రైట్. చూసారా, ఇక్కడ హెడర్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్, దెన్ ఇట్ విల్ రిటర్న్. అంతే, ఇంకా నెక్స్ట్ లైన్స్ ఏమున్నా కూడా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత వాల్యూ ఇచ్చాం, 20. సో ఇట్ విల్ క్రియేట్ ఏ నోడ్ విత్ ద వాల్యూ 20. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ నోడ్ క్లాస్కి వెళ్ళింది, ఇట్ విల్ క్రియేట్ ఎ నోడ్ విత్ ద వాల్యూ 20. సో నోడ్ క్రియేట్ అయిపోయింది. నౌ ఇట్ విల్ చెక్ ఇఫ్ కండిషన్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, నో, దిస్ టైమ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నాట్ నన్ బికాస్ ఆల్రెడీ మన లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ అనేది ఉంది, రైట్. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇఫ్ కండిషన్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, 16th లైన్ చూడండి, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఈ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో మనం ఏం ఇవ్వాలి, సెల్ఫ్ డాట్ హెడ్. సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్, రైట్. సో ఈ నోడ్ని మనం బిగినింగ్లో యాడ్ చేయాలి కాబట్టి ఈ నెక్స్ట్ పాయింట్ అన్ని మనం ఈ నోడ్తో అప్డేట్ చేయాలి. ఈ నోడ్ ఈస్ పాయింటింగ్ టు హెడర్ నోడ్, అందుకే మనం ఇక్కడ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అని ఇచ్చాం. నెక్స్ట్ చూసారా, కనెక్ట్ అయింది. నౌ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ ప్రీవియస్, ఆల్రెడీ ఉన్న నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ను కూడా మనం అప్డేట్ చేయాలి విత్ ద న్యూ నోడ్, రైట్. ఎందుకంటే ఇది మనం బిగినింగ్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? నౌ ఇట్ విల్ పాయింటింగ్ టు, చూసారా, ఈ ఫస్ట్ మనం ఏం యాడ్ చేసాం, 10 కదా. సో దీని ప్రీవియస్ పాయింట్ ఈ న్యూ నోడ్కి కనెక్ట్ చేసుకున్నాం మనం. అర్థమైందా? నౌ ఫైనల్గా ఈ హెడర్ పాయింట్ అని మనం మన న్యూ నోడ్కి పాయింట్ అవుట్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ పాయింటింగ్ టు 10. నౌ ఇట్ షుడ్ పాయింట్ టు 20. అందుకే దాన్ని కూడా మనం అప్డేట్ చేసాం, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. డన్. సో ఇది అర్థమైందా? ఫస్ట్ మనం 10 నోడ్ని క్రియేట్ చేసాం అండ్ 20 నోడ్ని బిగినింగ్లో యాడ్ చేసాం. సో 20 నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ షుడ్ అప్డేట్ విత్ ద సెల్ఫ్ డాట్ హెడ్. సెల్ఫ్ డాట్ హెడ్ ఫస్ట్ మనకి ఫస్ట్ నోడ్కి కనెక్ట్ అయ్యింది కాబట్టి మనం అక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ ఇచ్చాం. దెన్ సో ఆల్రెడీ ఉన్న నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ షుడ్ అప్డేట్ విత్ ద న్యూ నోడ్, రైట్. అందుకే ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ హెడర్ పాయింటర్ని మనం న్యూ నోడ్కి కనెక్ట్ చేయాలి ఫైనల్గా. అర్థమైంది కదా? చూసారా, డబుల్ లింక్ లిస్ట్ మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ మీకు క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఫస్ట్ ఒకవేళ లింక్ లిస్ట్ మీరు ఎవరైనా చూడకపోతే సింగిల్ లింక్ లిస్ట్ ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ డబుల్ లింక్ లిస్ట్ చూసారనుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, క్లియర్? నౌ లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ ఏ నోడ్ అట్ ఎండ్. ఇది చాలా ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. టెంప్ అనేది ఫస్ట్ హెడర్ పాయింటర్కి పాయింట్ అవుట్ చేస్తాం. యాజ్ లైక్ హెడర్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్, ఫస్ట్ టెంప్ కూడా ఫస్ట్ నోడ్కి పాయింట్ చేస్తుంది, రైట్. ఇక్కడ మనం ట్రావర్సర్ మెథడ్ యూస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క నోడ్ని మనం సెర్చ్ చేయాలి యాజ్ లైక్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్నా కాదా అని. ఇందాక చెప్పినట్టు లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ ఎప్పుడు నల్ అనే ఉంటుంది కదా, నల్ ఆర్ నన్. సో ఇఫ్ దట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్, దట్ మీన్స్ దట్ నోడ్ ఈస్ అ లాస్ట్ నోడ్. అది లాస్ట్ నోడ్ అని మీనింగ్. ఆ నోడ్ తర్వాత మనం న్యూ నోడ్ని యాడ్ చేయాలి. సో ఎక్కడైతే మనం టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్ అని ఫైండ్ చేస్తామో ఆ నోడ్కి సింపుల్గా న్యూ నోడ్ని యాడ్ చేయడం. ఎలా అంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే ఇప్పుడు ఇక్కడ 30 నోడ్ ఉంది కదా, ఈ నెక్స్ట్ ప్లేస్లో మనం ఏం ఫిల్ చేయాలి అంటే, సో ఇక్కడ న్యూ నోడ్ అడ్రస్ ఏముంది, 510. దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. అలానే న్యూ నోడ్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని ప్రీవియస్ పాయింట్ అని కూడా మనం అప్డేట్ చేయాలి కదా విత్ ద ప్రీవియస్ నోడ్ అడ్రస్. ఇక్కడ ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఏంటి, లాస్ట్ నోడ్ అడ్రస్, రైట్. 467. దాన్ని మనం అప్డేట్ చేస్తాం. దట్స్ ఇట్. అర్థమైందా? నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. ఓకే, సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ దిస్. డెఫ్ ఇన్సర్ట్ అట్ ఎండ్ సెల్ఫ్. ఇక్కడ కూడా మనం డేటాని పాస్ చేయాలి కదా. ఫర్ దట్ లెట్స్ టేక్ ఎ పారామీటర్ న్యూ డేటా. ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేయాలి. ఈ లైన్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, న్యూ నోడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం ఈక్వల్ టు నోడ్ ఆఫ్ న్యూ డేటా. న్యూ నోడ్ని మనం క్రియేట్ చేస్తాం యూజింగ్ దిస్ లైన్. నౌ ఇక్కడ కూడా మనం 2 కండిషన్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని. ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, జస్ట్ మనం హెడర్ పాయింటర్కి న్యూ నోడ్ని కనెక్ట్ చేయడమే. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ వీఆర్ సింప్లీ రిటర్నింగ్ దట్. ఓకే, నౌ ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ, దెన్ న్యూ నోడ్ని మనం ఎండింగ్లో యాడ్ చేయాలి, రైట్. ఫర్ దట్ ఇందాక చెప్పినట్టు టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. వైల్ కండిషన్ తీసుకుందాం. ఒక్కొక్క నోడ్కి మనం ట్రావర్స్ అవుతూ ఉండాలి కదా. సో వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్ అంటే వైల్ నన్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ ఫెయిల్ ద వైల్ కండిషన్, ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. వైల్ నన్ అయిందంటే దాని మీనింగ్
వి ఫౌండ్ దట్ నోడ్ ఈజ్ లాస్ట్ నోడ్, రైట్? ఒకవేళ నన్ కాకపోతే ఇంకొక నోడ్‌కి మూవ్ అవ్వాలి కదా! అప్పుడు మనం టెంప్ వేరియబుల్‌ని అప్డేట్ చేయాలి. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇఫ్ వైల్ ఈజ్ నన్ దెన్ మనం న్యూ నోడ్‌ని ఎండింగ్‌లో యాడ్ చేయాలి. ఫర్ దట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. దట్స్ ఇట్. సింపుల్ కదా! నౌ లెట్స్ కాల్ మెథడ్. ఈ 2 లైన్‌లు తీసేస్తున్నాను. డీఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ అట్ ఎండ్ 10 అనే వాల్యూని పాస్ చేస్తున్నాం. అలానే ఇంకొకసారి కూడా మెథడ్ కాల్ చేస్తున్నాను. డీఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ అట్ ఎండ్ 20. ఇంకొక వాల్యూని కూడా యాడ్ చేద్దాం. డీఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ అట్ ఎండ్ విత్ a value 30. ఓకే. నౌ లెట్స్ పేస్ట్ ఇన్ పైథాన్ ట్యూటర్. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఒక 7 స్టెప్స్ వరకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఇక్కడి వరకు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! క్లాస్ నోడ్, డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ నోడ్, దీంట్లో ఏమేం మెథడ్స్ ఉంటాయి అండ్ హెడర్ పాయింటర్ కూడా క్రియేట్ అయింది. రైట్? నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్, 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 నెక్స్ట్. సో, ఇన్సర్ట్ అట్ ఎండ్ ఈ మెథడ్ అనేది కాల్ అయింది ఫస్ట్ మెథడ్. న్యూ నోడ్ క్రియేట్ చేసుకుంది విత్ ద వాల్యూ 10. ఫైన్. ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఇఫ్ కండిషన్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, యెస్, బికాస్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉంది కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతది. ఇట్ విల్ గో ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్. ఇక్కడ ఏముంది? సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్, రైట్? సో, సింపుల్‌గా హెడర్ పాయింటర్‌ని మనం న్యూ నోడ్‌కి కనెక్ట్ చేసేసాం. ఓకే. ఫైన్. నౌ ఇంకొకసారి కూడా మెథడ్ కాల్ అవుతుంది విత్ ద వాల్యూ 20. ఇట్ విల్ కాల్ దిస్ మెథడ్. నోడ్‌ని క్రియేట్ చేసుకుంటది విత్ ద వాల్యూ 20. నోడ్ క్రియేట్ అయిపోయింది. నౌ ఇట్ విల్ చెక్ అగైన్ ఇఫ్ కండిషన్. దిస్ టైమ్ లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ కదా! ఆల్రెడీ ఒక నోడ్ ఉంది కాబట్టి లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద ఇఫ్ కండిషన్. ఇక్కడ మనం ఏం రాసాం? టెంప్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేస్తాం. బికాస్ మనం ఒక్కొక్క నోడ్‌కి ట్రావర్స్ అవుతూ ఉండాలి కదా! సో, టెంప్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. టెంప్ ఈస్ పాయింటింగ్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఫస్ట్ నోడ్‌కి పాయింట్ ఔట్ అయింది. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో, ఫస్ట్ నోడ్‌లోనే మనకి టెంప్ డాట్ నెక్స్ట్ నన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే నోడ్ ఉంది కాబట్టి ఫస్ట్ వైల్ కండిషన్‌కి ఈ వైల్ కండిషన్ ఫెయిల్ అయింది. సో, ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద వైల్ కండిషన్. సో, నెక్స్ట్‌లోనే ఏముంది? టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇది టెంప్ కదా! ఈ టెంప్ డాట్ నెక్స్ట్‌లో మనం ఈ న్యూ నోడ్‌ని పెడుతున్నాం. మనం ఎండింగ్‌లో యాడ్ చేస్తున్నాం కదా! సో, ఈ నోడ్ తర్వాత ఈ నోడ్‌ని మనం యాడ్ చేస్తున్నాం. సో, ఈ నెక్స్ట్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేయాలి విత్ దిస్ నోడ్. అందుకే మనం ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని ఇచ్చాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. అర్థమైందా? నౌ ఇక్కడ ప్రీవియస్ పాయింటర్ ఉంది కదా! న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ దాన్ని మనం టెంప్‌తో అప్డేట్ చేయాలి. అంతే కదా! సో, లాస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్‌ని మనం ముందు నోడ్ యొక్క అడ్రెస్‌తోని మనం సేవ్ చేయాలి. దాన్ని మనం ఇక్కడ ఇచ్చాం. న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. అర్థమైందా? సో, ఫస్ట్ మనం 10ని క్రియేట్ చేసాం. 10 యొక్క నెక్స్ట్ పాయింటర్ ఈస్ కనెక్టింగ్ టు న్యూ నోడ్ అండ్ న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ ఈస్ కనెక్టింగ్ టు ప్రీవియస్ నోడ్. క్లియర్? ఇంకొక నోడ్‌ని యాడ్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తది. దిస్ టైమ్ 30 అనే ఒక నోడ్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇట్ విల్ క్రియేట్ ఎ నోడ్ విత్ ద వాల్యూ 30. ఓకే. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తది. లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతది. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద ఇఫ్ కండిషన్. నౌ టెంప్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటది. టెంప్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్ సెల్ఫ్ డాట్ హెడ్. ఫస్ట్ ఇట్ విల్ చెక్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో, దిస్ టైమ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ నన్ బికాస్ ఇక్కడ ఆల్రెడీ మనకి 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నోడ్ ఈస్ నాట్ నన్. సో, వైల్ కండిషన్ అనేది ట్రూ అవుతది కాబట్టి టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో, టెంప్ పాయింటర్‌ని మనం నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేస్తున్నాం. మూవ్ అయిందా నెక్స్ట్ నోడ్‌కి? యెస్. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తది. దిస్ టైమ్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ బికాస్ ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి. టెంప్ అనేది సెకండ్ నోడ్‌కి పాయింట్ ఔట్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనేది నన్ ఉంది కాబట్టి వైల్ కండిషన్ ఫెయిల్ అయింది. సో, నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏముంది? టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. టెంప్ పాయింటింగ్ టు దిస్ నోడ్. ఈ నోడ్ తర్వాత ఈ నోడ్‌ని మనం యాడ్ చేయాలి. సో, టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. అర్థమైందా? టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ మనం ఇప్పుడు ఈ ప్రీవియస్ పాయింటర్‌ని దీంతోని అప్డేట్ చేయాలి. రైట్? అదే మనం ఇక్కడ ఇచ్చాం. న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్.
సో, క్లియర్‌గా అర్థమైంది కదా! ఇన్సర్ట్ ఎట్ ఎండ్ కొంచెం అర్థం కాకపోయినా ఇంకొకసారి మళ్ళీ రిపీట్‌గా చూడండి. అప్పుడు మీకింకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? సో, డబుల్ లింక్డ్ లిస్ట్ కాంప్లెక్స్ ఎందుకంటాము అంటే ఇక్కడ మనం 2 పాయింటర్స్‌ని మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ అండ్ ప్రీవియస్. దానివల్ల కొంచెం మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో, క్లారిటీగా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోతది. ఓకేనా? నౌ లెట్స్ సీ హౌ టు ట్రావర్స్ ఇన్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఇందాక చెప్పినట్టు మనం ఫార్వర్డ్‌గా అండ్ బ్యాక్వర్డ్‌గా 2 వేస్‌గా మనం డబుల్ లింక్డ్ లిస్ట్‌ని ట్రావర్స్ అవ్వచ్చు. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ ట్రావర్స్ ఫార్వర్డ్. డెఫ్ ట్రావర్స్ ఫార్వర్డ్. ఓకే. సో, ట్రావర్స్ ఫార్వర్డ్ అనే ఒక మెథడ్‌ని తీసుకున్నాం. సెల్ఫ్ ఫస్ట్ మనం లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తాం. ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ దెన్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని ఒక స్టేట్మెంట్‌ని మనం ప్రింట్ చేస్తాం. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్ దట్ మీన్స్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ రైట్? ఫర్ దట్ లెట్స్ టేక్ ఎ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ డబ్లీ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. సంథింగ్ ఇలా ఒక స్టేట్మెంట్‌ని తీసుకున్నాం. దెన్ రిటర్న్. ఫైన్. నౌ లెట్స్ టేక్ ఎ టెంప్ వేరియబుల్. ఇక్కడ మనం పైన ఇన్సర్ట్ ఎట్ ఎండ్ ఎలా చెప్పామో ఒక టెంప్ వేరియబుల్ తీసుకొని ఒక్కొక్క నోడ్‌కి ట్రావర్స్ అవుతూ ఉంటాం కదా! సేమ్ ఇక్కడ కూడా మనం టెంప్ వేరియబుల్ తీసుకుంటాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ దెన్ వైల్ టెంప్. ఓకే. సో, వైల్ టెంప్ మీన్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎ నోడ్ వైల్ టెంప్ అనేది ట్రూ అవుతది. రైట్? సో, ప్రింట్ టెంప్ డాట్ డేటా. సో, ఆ టెంప్‌లో ఉన్న డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ క్లియర్‌గా అర్థం అవ్వడానికి అండ్ అంటే నెక్స్ట్ లైన్‌లో నెక్స్ట్ డేటా కూడా ఆ లైన్‌లో ప్రింట్ అవ్వడానికి ఎండ్ అనే ఒక పారామీటర్‌ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే. లెట్స్ మెన్షన్ లైక్ దిస్ సో దట్ మనకి డబ్లీ లింక్డ్ లిస్ట్ అని అర్థమవుతది. ఓకే. దెన్ టెంప్ పాయింటర్‌ని మనం నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేయాలి కదా! టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అండ్ ఫైనల్‌గా లెట్స్ ప్రింట్ నన్. అంతే. లెట్స్ కాపీ దిస్ పైథాన్ ట్యూటోరియల్‌లో పేస్ట్ చేద్దాం. ఎడిట్ దిస్ కోడ్. ఓకే. సో, ఈ మెథడ్‌ని కాల్ చేయాలి కదా! డీఎల్ఎల్. సో, డీఎల్ఎల్ డాట్ ట్రావర్స్ ఫార్వర్డ్. ట్రావర్స్ ఫార్వర్డ్ అంతే. మనం మెథడ్‌ని కాల్ చేసాం. లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక చెప్పేసాం కదా! 49 స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను. ఇది మన డబ్లీ లింక్డ్ లిస్ట్ రైట్? సో, నౌ ట్రావర్స్ ఫార్వర్డ్ ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ కాబట్టి నెక్స్ట్ ఏంటి టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. టెంప్ వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుంటది. టెంప్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్. సో, వైల్ టెంప్ యెస్. కాబట్టి నెక్స్ట్ ఏముంది ప్రింట్‌లో టెంప్ డాట్ డేటా. టెంప్ డాట్ డేటాలో ఏముంది టెంప్. సో, ఇట్ విల్ ప్రింట్ థాట్ డేటా. చూసారా ఇక్కడ ప్రింట్ అయిందా? ఫైన్. నెక్స్ట్ టెంప్ పాయింటర్‌ని నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేస్తున్నాను. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది టెంప్ పాయింటర్. అగైన్ వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. టెంప్ డాట్ డేటా ఈ నోడ్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ టెంప్ పాయింటర్‌ని నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేస్తున్నాం. లాస్ట్ నోడ్‌కి మూవ్ అయింది. వైల్ టెంప్ యెస్. ఫైన్. ఇక్కడ మళ్ళీ డేటాని ప్రింట్ చేస్తుంది. టెంప్ డాట్ డేటా. డేటా ప్రింట్ అయిందా? ఫైన్. నౌ వైల్ టెంప్ ఇంక మనకి ఇక్కడ టెంప్ లేదు పోయింది. టెంప్ ఈస్ నన్. టెంప్ నన్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఏ నోడ్స్ లేవు కదా! సో, టెంప్ బికమ్ నన్. ఇప్పుడు ఈ వైల్ కండిషన్ ఫెయిల్ అవుతది. నౌ ఇట్ విల్ ప్రింట్ దిస్ లాస్ట్ లైన్ నన్. దట్స్ ఇట్. ఇది ఫైనల్ అవుట్‌పుట్. అర్థమైందా? మనం ఎలా ట్రావర్స్ అయ్యామో ఒక్కొక్క నోడ్ యూజింగ్ టెంప్. క్లియర్? సో, ఇందులో కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. డీఎల్ఎల్ డాట్ ట్రావర్స్ ఫార్వర్డ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ రన్ కోడ్ హియర్. ఫైన్. మనం ఇన్సర్టెడ్ 3 నోడ్స్ ఇచ్చాం. సో, 3 నోడ్స్ ఉన్నాయి. అదే మనం ట్రావర్స్ చేసి ఆ నోడ్ యొక్క డేటాని మనం ప్రింట్ చేసాం. క్లియర్‌గా అర్థమైందా? ఇప్పుడు బ్యాక్‌వర్డ్ ఎలా ట్రావర్స్ అవ్వాలో చూద్దాం. ఫర్ దట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ బ్యాక్‌వర్డ్. లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ట్రావర్స్ బ్యాక్‌వర్డ్ అని తీసుకుందాం. ఓకే. ట్రావర్స్ బ్యాక్‌వర్డ్. ఇక్కడ కూడా ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తాం. సో దట్ వి కెన్ కాపీ దీస్ లైన్స్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నల్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. దెన్ ఇక్కడ కూడా టెంప్ వేరియబుల్ ఫస్ట్ తీసుకుందాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఫస్ట్ ఈ టెంప్ వేరియబుల్‌ని మనం లాస్ట్ నోడ్ వరకు తీసుకెళ్ళిపోదాం. రైట్? ఎలా తీసుకెళ్తాం? ఇందాక మనం ఇన్సర్ట్ ఎట్ ఎండ్ దగ్గర మనం చెక్ చేసాం కదా! వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ దట్ మీన్స్ దట్ నోడ్ ఈస్ ఎ ఎండింగ్ నోడ్. రైట్?
సో, ఆ నన్ వచ్చినంత వరకు టెంప్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేస్తాం విత్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఫైన్. ఇప్పుడు టెంప్ ఎక్కడుంటది? లాస్ట్ నోడ్ దగ్గర ఉంటది. రైట్? మళ్ళీ ఇంకొక వైల్ కండిషన్ తీసుకుంటున్నాం. వైల్ టెంప్. ఇందాక మనం ఇక్కడ తీసుకున్నాం కదా! సేమ్ ఇలానే. వైల్ టెంప్. ఇక్కడ మనం ఎలా అయితే నెక్స్ట్ తీసుకున్నామో, ప్రీవియస్ నోడ్ తీసుకుంటామన్నమాట. సేమ్ ఈ లైన్స్ మనం కాపీ చేయొచ్చు. ఓకే. కాపీ చేసేసాను. సింపుల్‌గా ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ ప్లేస్‌లో టెంప్ డాట్ ప్రీవియస్ అని తీసుకుంటాం. సో, అర్థమైందా ఇక్కడ మనం బ్యాక్‌వర్డ్ ఎలా వచ్చామో? ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం? ఈ వైల్ కండిషన్ యూజ్ చేసి లాస్ట్ నోడ్ వరకు వచ్చేసాం. అంటే టెంప్ పాయింటర్ అనేది లాస్ట్ నోడ్ వరకు ఉంది. అండ్ ఆ లాస్ట్ నోడ్ నుంచి మనం వెనక్కి వస్తున్నాం. వెనక్కి ఎలా వస్తున్నాం? మనకు ఆల్రెడీ ప్రీవియస్ పాయింటర్స్ ఉన్నాయి కదా! సో, అందుకే మనం ఇక్కడ పైన ఎలా అయితే టెంప్ డాట్ నెక్స్ట్‌గా అప్డేట్ చేసామో, ఇక్కడ మనం టెంప్ డాట్ ప్రీవియస్‌గా అంటే ఒక్కొక్క నోడ్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటది. రైట్? ఆ డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. దట్స్ ఇట్ సింపుల్. ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. DLL డాట్ traverse backward. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. చూసారా? మనం బ్యాక్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకి డేటా కూడా రివర్స్‌లో వస్తది. 30, 20 అండ్ 10. క్లియర్? ఇఫ్ యూ వాంట్ దీన్ని నేను అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇన్ పైథాన్ ట్యూటర్. లెట్స్ కాపీ. ఎడిట్ దిస్ కోడ్. పేస్ట్ హియర్. విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో, ఇప్పుడు ట్రావర్స్ బ్యాక్వర్డ్ ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తుంది. లింక్డ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ. రైట్? నెక్స్ట్ టెంప్ వేరియబుల్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేసాం. చూసారా? టెంప్ ఈస్ పాయింటింగ్ టు సెల్ఫ్ డాట్ హెడ్. నౌ వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ నన్ కాబట్టి టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అవుతది. నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయిందా టెంప్ పాయింటర్? దెన్ అగైన్ నెక్స్ట్. మళ్ళీ నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది. దిస్ టైమ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్ కాబట్టి ఇక్కడితో ఆగిపోతది ఈ వైల్ కండిషన్. రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వైల్ కండిషన్‌కొచ్చింది. వైల్ టెంప్. రైట్? ఇప్పుడు ఈ వైల్ టెంప్ అంటే ఇది. రైట్? ఈ నోడ్ యొక్క డేటాను మనం ప్రింట్ చేస్తున్నాం. టెంప్ డాట్ డేటా. ఇక్కడ 30 ప్రింట్ అయిందా? యెస్. నౌ టెంప్ పాయింటర్‌ని మనం ఇక్కడ ఎలా అప్డేట్ చేస్తున్నాం? టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ ప్రీవియస్. సో, టెంప్ డాట్ ప్రీవియస్ అంటే ఈ నోడ్‌కి వెళ్తది చూసారా? ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే చూసారా టెంప్ పాయింటర్ వెనక్కి వెళ్ళింది. చూడండి. వెనక్కి వెళ్ళిందా? రైట్? సో, అగైన్ వైల్ కండిషన్‌కి వెళ్తది. వైల్ టెంప్ యెస్ నోడ్ ఉంది కాబట్టి వైల్ టెంప్. అగైన్ టెంప్ డాట్ డేటా. టెంప్ డాట్ డేటాలో ఏముంది? 20 కదా! సో, 20 ప్రింట్ అవుతది. 20 ప్రింట్ అయిందా? యెస్. అగైన్ నెక్స్ట్ చూసారా టెంప్ పాయింటర్ మళ్ళీ పైకి వెళ్ళింది. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ ప్రీవియస్. అగైన్ టెంప్ డాట్ నెక్స్ట్ అక్కడ నోడ్ ఉంది కాబట్టి మనకి 10 ప్రింట్ అవుతది. యెస్ 10 ప్రింట్ అయిందా? ఫైన్. నౌ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ ప్రీవియస్. ఇంకిక్కడ ఏ ప్రీవియస్ లేదు. ఇక్కడ ప్రీవియస్‌లో ఏముంది? నన్ ఉంది. రైట్? సో, నౌ టెంప్ బికమ్స్ నన్. నన్ అయింది చూసారా? వైల్ కండిషన్ ఫెయిల్ అయింది అండ్ ఫైనల్‌గా ప్రింట్ నన్. దట్స్ ఇట్. ఇలా మనం బ్యాక్వర్డ్‌గా, ఫార్వర్డ్‌గా 2 వేస్‌గా కూడా మనం ట్రావర్స్ అవ్వచ్చు ఇన్ డబ్లీ లింక్డ్ లిస్ట్. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! ఇన్సర్ట్ ఎ నోడ్ ఎట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎ నోడ్ ఎట్ ఎండ్ అండ్ ట్రావర్స్ ఫార్వర్డ్ అండ్ ట్రావర్స్ బ్యాక్వర్డ్. అండ్ మనకి ఇన్సర్ట్ ఏ నోడ్ ఇన్ మిడిల్ ఇదొకటే మిగిలిపోయింది కదా! ఇది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో, ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.